మహిళల కోసం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తద్వారా మరింత విస్తృతంగా సూక్ష్మ రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మైక్రో ఫైనాన్సెస్లో వడ్డీలు ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రధానికం అని తెలిసి అప్పుడు శ్రీనిధి బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది 60 కోట్ల కార్పస్తో. అయితే అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు కూడా మండల సమాఖ్యల్ని ఇన్వాల్వ్ చేస్తూ సభ్యులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ షేర్ క్యాపిటల్ ఇస్తూ ఫండ్ మొబిలైజ్ చేసి బ్యాంక్ని ఒక నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు సుమారు 24,000 కోట్ల రూపాయలని సర్క్యులేషన్లో ఈ బ్యాంక్ తిప్పుతుంది. మరి అంతేకాకుండా ప్రతి 4,000 కోట్ల రూపాయలు మహిళలకి రుణాల కింద ఇవ్వడానికి ఈ బ్యాంకు పెద్ద ఎత్తున సహకారం చేస్తుంటే ఈరోజు ఒక తప్పుడు ప్రచారం ఈ బ్యాంక్ మీద చేయడం తప్పు ఉన్నది. ఎందుకంటే ఈ ప్రచారం ఏదో శ్రీనిధి బ్యాంక్లో ఫండ్స్ అన్నీ కూడా ఏదో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మహిళల తాలూకు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఈరోజు గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు 750 కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. 750 కోట్ల రూపాయలు ఇక్కడ సేవింగ్స్ ఏవైతే మా ఈ బ్యాంక్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. మళ్లించి వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మరి అంతేకాకుండా వాళ్ళు గతంలో కూడా ఈ డబ్బులు కూడా అంటే సుమారు ఫస్ట్ ఒక 500 తీసుకున్నారు, తర్వాత 450 తీసుకున్నారు. లాస్ట్లో ప్రభుత్వం దిగేటప్పుడు ఒక 200 కోట్లు వెనక్కి ఇచ్చారు. అంటే ప్రభుత్వం దిగినప్పుడు 750 కోట్ల రూపాయలని వాళ్ళు పీడీ అకౌంట్స్లోకి వేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు బ్యాంకు ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బ్యాంకు కూడా అంత డబ్బులు బ్యాంకు దగ్గర ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి అప్పు తీసుకొచ్చారు. బ్యాంకుని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి ఒక 750 కోట్లు అప్పు తీసుకొచ్చి భారం పెట్టారు. మళ్ళీ బ్యాంకు కూడా వాళ్ళు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మీదకి ప్రెజర్ పడింది. గౌరవ ముఖ్యమంత్రి వారు వెంటనే దానికి స్పందించి సుమారు 150 కోట్ల రూపాయలు దఫాలుగా 50 కోట్లు చొప్పున 3 నెలలకు ఒకసారి ప్రతి 50 కోట్లు కూడా ప్రభుత్వం కూడా బ్యాంకు చెల్లించడం జరిగింది. ఈరోజు నేను ఎందుకంటానంటే శ్రీనిధి మీద ఈరోజు ఈ దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా తగదు. ఎందుకంటే వాళ్ళు శ్రీనిధి బ్యాంకుని యూటిలైజ్ చేసుకొని అప్పు తెచ్చారు, అప్పు తీసుకొచ్చారు, పీడీ అకౌంట్స్లోకి మార్చారు. ఈరోజు ప్రభుత్వం బ్యాంకుని నిలబడడానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి చేయూతను కల్పిస్తుంటే వీళ్ళు వచ్చి ఒక దుష్ప్రచారం చేస్తూ బ్యాంక్ తాలూకు క్రెడిబిలిటీలు దెబ్బతీసే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే దాన్ని ఖండిస్తూ మరి అంతేకాకుండా ఈ బ్యాంకు కూడా ఎంతోమందికి మహిళలకి ఈరోజు షూరిటీ లేకుండా బ్యాంకు మైక్రో ఫైనాన్సింగ్ ఇస్తుంది. అందులో ఫైనాన్స్ ఇచ్చిన దాంట్లో కూడా వచ్చిన వడ్డీలో కూడా 1% వీవోలకు ఇవ్వడం, 1% ఏమో మండల సమాఖ్యకి ఇవ్వడం. అంటే ఈ వీవోలకు కూడా కొంత ఖర్చులు ఉంటాయి, వాళ్ళకు కూడా సరైన దారిలో చూపి అవకాశం ఇవ్వాలి.